అందరికీ నమస్తే. జై శివాజీ, జై భవాని. నిజంగా ఎంత గొప్ప వీరుడిని మనము ప్రపంచానికి అందరూ గుర్తిస్తున్న మన భారతీయులు మాత్రం చాలా వరకు మిస్ అవుతున్నారనిపిస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి ఫిబ్రవరి 19వ తేదీన నేషనల్ హాలిడేగా ప్రకటించాలి అని చెప్పి ఐటరీ స్వరాజ్ అభియాన్ దివాస్ అనేది వారు నినాదంతో చాలా గొప్పగా ఒక మంచి ఆశయంతో ముందుకు వెళ్తున్నారు. వారందరికీ కూడా నా వంతుగా నేను ఇలా సపోర్ట్ చేయాలనుకున్నాను. అందుకని చెప్పి అసలు వారిని చూస్తే చాలు, శివాజీ మహారాజుని చూస్తే చాలా లోపల నుంచి ఉప్పొందుతుంది. మనకి ఎక్కడ లేని హైందవ సమాజం కోసం వారు చేసిన కృషి మామూలు కాదు. ఆయన చేసిన కృషి 1000 ఏళ్ళు కాదు, ఇంకొక 1000 ఏళ్ళు అయినా కూడా ఈ జాతి మర్చిపోకూడదు. ఈ జాతి మొత్తం ఆయనకు రుణపడి ఉండాలి. ఎందుకంటే పీడించి బాధించి ఎన్నో రకాలుగా కష్టాలను అనుభవించి ఈరోజు మనం ఇంకా స్వాతంత్రంతో సంతోషంగా ఉన్నాము అంటే ఇలాంటి వీరుల త్యాగ ఫలం, ఇలాంటి వీరులు చేసిన కృషి. వీరి ద్వారా ఎంతో మంది నేర్చుకోవాల్సింది, మన భారతీయ చరిత్ర పుటల్లో ఉండవలసింది. అలాగే మన పాఠ్య పుస్తకాలు, పిల్లలకి పాఠ్య పుస్తకాలుగా ఇలాంటి వారి చరిత్రను అందించాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఛత్రపతి శివాజీ మహారాజుని ప్రతి రోజు కూడా తలుచుకోవాలి. ప్రతి ఇంట్లోనూ ఒక శివాజీ మహారాజు రావాలని కోరుకుంటున్నారు.